ఏంటంటే రెగ్యులర్గా తనకు సోషల్ మీడియాలో ఎవరైతే రెగ్యులర్గా హేమకాంత్ రెడ్డి అదేవిధంగా సుబ్బు వీళ్ళు రెగ్యులర్గా సోషల్ మీడియాలో వచ్చి వీళ్ళు రెగ్యులర్గా తన గురించి మంగ్లీ మేడం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే ఈ 150 lakhs ఏదైతే ఉందో సంథింగ్ నాకు ఆ అమౌంట్ క్యాల్కులేషన్ లేదు, క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఏదైతే స్కామ్ చేసిర్రో ఆ స్కామ్ని డైవర్ట్ చేయడానికి మేడం పేరుని వాడి వాళ్ళు ఈ కేసులో నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఎఫ్ఐఆర్లు పెండింగ్ ఉన్నాయి. ఒక 27/26 అనే ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది. దాంట్లో A2గా హేమకాంత్ రెడ్డిని చూపించడం జరిగింది. మీకు తెలుసా హేమకాంత్ రెడ్డి ఎవరో? నిన్న మీడియా ముందు వచ్చి హేమకాంత్ రెడ్డి ఇతనే హేమకాంత్ రెడ్డి ఈయన మీడియా ముందు వచ్చి నిన్న ఏమన్నాడంటే నేను 12,50,000 మధుకిచ్చానే అన్నాడు. 12,50,000 మధుకిచ్చాను. 12,50,000కు 30,000 రూపాయలు సెప్టెంబర్ నుంచి నేను రెగ్యులర్గా 30,000 రూపాయలు మధు దగ్గర నుంచి తీసుకుంటున్నా అంటున్నాడు. 30,000 రూపాయలకి ఆయన ఈఎంఐస్ కట్టుకుంటున్నాడు అంట. ఇలా రెగ్యులర్గా ఈయన బాధితుడిగా వచ్చి చూపిస్తున్నాడు. ఈయన బాధితుడు అని చెప్తున్నాడండి. దయచేసి అర్థం చేసుకోండి, అమౌంట్ మొత్తం ఈయన దగ్గరే ఉంది. అదేవిధంగా నిన్న అన్ని మీడియాస్లో కావాలని ఇంకా ఎవరు మీడియాస్లో రావడం లేదు. చూడండి, మొన్నటి వరకు సుబ్బారావు వచ్చారు. 27% ఆల్కహాల్ టెస్ట్ చేయడం వల్ల దొరకడం వల్ల ఆయన పక్కకు సైడ్ ట్రాక్ చేసి ఇమ్మీడియట్గా ఈ వ్యక్తి ముందుకు రావడం జరిగింది. ఈయననే మీడియా ముందు రెగ్యులర్గా వస్తున్నారు. చూడండి, అదేవిధంగా మీకు క్లియర్ చేస్తాను. ఇక్కడ ఈ సుబ్బారావు అనే అడ్వకేట్ వెనుక చూడండి ఒకసారి హేమకాంత్ రెడ్డి గారు ఉన్నారు. దయచేసి నేను క్లియర్గా ఎవిడెన్స్ ద్వారా చెప్తున్నాను. ఎందుకు ఈయనను ఎట్లా ప్రూవ్ చేయాలని అంటున్నారు కదా. హేమకాంత్ రెడ్డి గారు ఈ మధు అనే వ్యక్తి కనిపిస్తున్నారు, మధు రాథోడ్, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, ఇమ్మీడియట్లీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమకాంత్ రెడ్డి చిత్ర బిజినెస్ కాన్ఫరెన్స్ 2025 అనే బిజినెస్ ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో చాలా పెద్ద స్కాము. ఎందుకంటే ఇక్కడ చూడండి, బృందాశ్రీ ఇంజనీరింగ్ వర్క్స్లో కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది. GNI అనే కంపెనీ ద్వారా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. దానికి వాళ్ళ కూతురు అకౌంట్ బినామీ అకౌంట్, అలా చాలామంది బినామీ అకౌంట్లో అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది. హేమకాంత్ రెడ్డిని పట్టుకుంటే బాధితుల డబ్బులు తప్పకుండా ప్రజలకు అందుతాయి. వాళ్ళ కూతురు పేరు మనం ఇన్వెస్టిగేషన్ మన నాలెడ్జ్లో లేదు. మాకు తెలిసిన ఎవిడెన్స్, మా దగ్గరకు వచ్చిన ఎవిడెన్స్ మీ ముందు పెడుతున్నానండి. అదేవిధంగా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయండి దీంట్లో. అదేవిధంగా ఆ ఎఫ్ఐఆర్ ఒకసారి చూపిస్తే బాగుంటుండే సార్. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ